శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 159వ భాగము. సుగ్రీవదూతగా శ్రీరామలక్ష్మణులను సమీపించిన హనుమ కపిరూపాన్ని పరిత్యజించి సన్యాసి స్వరూపాన్ని స్వీకరించాడు. హనుమ రామలక్ష్మణులను చూడగానే వారు మహాపురుషులని, సుగ్రీవుని శత్రువును సంహరింపగల సమర్థులని గ్రహించి వారికి నమస్కరించాడు. అత్యంత వినయ విధేయతలతో సుమధురంగా సుస్పష్టంగా సంభాషణ ప్రారంభించాడు. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంశ్రితవ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. మీరిద్దరూ రాజర్షుల, దేవతల తాపస వృత్తిని ధరించారు. ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? వనంలో సంచరించే ప్రాణులకు భయాన్ని కలిగిస్తున్నారు. అయినా పావన సలీలమయమైన పంపావనాన్ని మీ ధైర్యంతో, మీ సువర్ణ శోభతో ప్రకాశింపజేస్తున్నారు. మీరు రాజ్యార్హులు, అమర సమానులు, తామర రేకుల వంటి కన్నులు గలవారు. జడలను ధరించి ఇక్కడికి ఎలా వచ్చారో? మీరిద్దరూ పరస్పర సమానులు, దేవలోకము నుండి వచ్చినట్లున్నారు. చంద్రసూర్యుల వలె స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. మీరు విశాల వక్షములను కలిగి మనుష్య రూపములను ధరించిన దేవతల వలె ఉన్నారు. మీరు ఈ భూమండలాన్నంతటినీ రక్షింపగల సమర్థులని భావిస్తున్నాను. ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషణభూషార్హాః కిమర్థం న విభూషితాః. మీ బాహువులు విశాలములై, పరిఘాయుధముల వలె గుండ్రములై మనోహరములుగా ఉన్నాయి. అన్ని రకాల భూషణాలతో అలంకరింపదగినవిగా ఉన్నాయి. ఎందుకవి అలంకరింపబడలేదు? జితేంద్రియుడైన హనుమ కూడా రామబాహువుల సౌందర్యానికి ఆశ్చర్యం చెందాడు. ఇక్కడ బాహవః అనే బహువచనము ఉంది. ఉద్దేశ్యము ఇద్దరి భుజాలు నాల్గింటికి కావచ్చు, రాముని చతుర్బాహువుల గురించి కావచ్చు. ఇంద్రధనస్సు వలె మీ ధనస్సులు వజ్రము వలె కఠినమై బంగారంచే అలంకరింపబడ్డాయి. నేనింతగా మీతో మాట్లాడుతున్నాను కదా, మీరెందుకు ప్రత్యుత్తరమియ్యడం లేదు అని ప్రశ్నించి తన వృత్తాంతాన్ని తెలపడం ప్రారంభించాడు హనుమ. సుగ్రీవుడనే ధర్మాత్ముడు ఒక వానరరాజు ఉన్నాడు. అన్నగారిచే మోసగింపబడి దుఃఖంతో దేశాలు పట్టి తిరుగుతున్నాడు. ఆ మహాత్ముడు పంపగా నేను ఇక్కడికి వచ్చాను. నన్ను హనుమంతుడంటారు. ధర్మాత్ముడైన మా సుగ్రీవుడు మీతో సఖ్యం చేసుకుంటున్నాడు. నేను వాయుపుత్రుడను, వానరుడను, సుగ్రీవునికి సచివుడను. సుగ్రీవునికి ప్రియం చేయాలనే కోరికతో భిక్షరూపం ధరించి ఋష్యముఖ పర్వతం నుండి ఇక్కడికి ఇలా కామరూపంలో వచ్చాను. వాక్యజ్ఞుడైన హనుమంతుడు ఇంతవరకు చెప్పి ఇక మరి పలకకుండా ఆగిపోయాడు. అప్పుడు రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.